బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో గన్ మిస్ఫైర్ కేసులో ఎలాంటి అనుమానం లేదన్నారు రైల్వే డీఎస్పీ శ్రీనివాస ఆచారి. జీఆర్పీ పోలీస్ స్టేషన్లో గన్ మిస్ఫైర్ అవడంతోనే హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందారన్నారు. అతను హుబ్లీ విజయవాడ ట్రైన్ నుంచి విధుల్లో భాగంగా వెళ్లి తిరిగి వచ్చారన్నారు. స్టోర్ రూమ్లోని గన్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తుండగా సేఫ్ పిన్ అన్లాక్ అయిందన్నారు. అలా బుల్లెట్ పెద్దయ్య దవడలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి అనుమానాలు లేవని, కేవలం ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయి పెద్దయ్య మృతి చెందారని తెలిపారు. పెద్దయ్య 95వ బ్యాచ్కు చెందిన ఆఫీసర్ అని 2017లో రైల్వే పోలీసుగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారన్నారు. అతడికి భార్య, 2 కుమారుడు ఉన్నారన్నారు. డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. రాత్రి హుబ్లీ విజయవాడకు వెళ్ళేటట్టు ఎక్స్ప్రెస్లో గుంతకాల నుంచి ద్రోణాచలం వరకు డ్యూటీ చేసి తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చే సందర్భంలో ఆయనకు ఇవ్వబడినటువంటి కేటాయించబడినట్టు వెపన్ను SM కార్బైన్ SMC దాన్ని తీసుకొని వచ్చి GRPOPలో లాకప్ రూమ్లో ఉన్నటువంటి స్టోర్ దాంట్లో డిపాజిట్ చేయడం కోసం గాను దాన్ని తీసి ఆయన పెట్టేటువంటి సందర్భంలో పొరపాటున ఆ సేఫ్టీ క్యాచ్ నుంచి సింగిల్ అనేటువంటి మోడ్లోకి వెళ్ళటం జరిగింది. ఆల్రెడీ లోడెడ్లో ఉన్నటువంటి వెపన్ కాబట్టి దాంట్లోంచి ఒక రౌండ్ ఫైర్ అవడం జరిగింది. ఆయన యొక్క ఎడమవైపు దవడలోంచి లోపలికి రౌండ్ దూసుకొని వెళ్ళి ఆయన అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అనుకోకుండా జరిగింది. దీని పట్ల ఇతర విషయాలు అంటే ఏమి లేవు. అలాగే వారికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు, చూశారు. ఎలాంటి అనుమానం, ఇతర విషయాలు కూడా వ్యక్తం చేయలేదు. కాబట్టి అనుకోకుండా జరిగింది.